ఎంతమంది ఉన్నారంటే నలుగురో ఐదుగురో ఉన్నంత లెక్క చెప్తారు. పక్కింట్లో ఎంతమంది ఉన్నారంటే ముగ్గురు అని చెప్తారు. మరి మీ ఆడకట్టుకు ఎంతమంది అంటే 20 మంది అని చెప్తారు తక్కువ. మరి ఊరు మొత్తం ఎంత అంటే అందాజగా ఓ 600 మంది అంటారు. మరి మండలంలో ఎంత, జిల్లాలో ఎంత అంటే మాకేం తెలుసు అంటారు కదా. అందుకే దేశమంతా జనాభా లెక్క పెట్టే కార్యం చాలు కాబోతుంది. దేశమంతా జనాభా లెక్కలు ఎప్పుడంటే 2027 మార్చి 1 తారీఖు సంది. అంటే ఏం తక్కువ 2 ఏండ్లకు 28 రాష్ట్రాల్లో కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంటింటికి తిరిగి ఏ ఇంట్లో ఎందరు ఉన్నది రాసుకుంటారు. ఇంట్లో కులగణన కూడా చేయాలని డిసైడ్ చేసిందట సెంటర్ గవర్నమెంట్. సేమ్ మన తెలంగాణలో చేసినట్టే అనుకోరాదుర్రి. గా రిపోర్ట్ వస్తే దేశంలో ఎవల బలగం ఎంతో ఎరుకైతది. ఇక లెక్కకైతే 10 ఏళ్లకు పాటు జనాభా లెక్కలు తీయాలి. 3 ఏళ్ల కిందట జరగాల్సిన పని ప్రతిపక్షాలు అడగంగా ఇంకో 2 ఏళ్లకు చాలా అవుతుంది అన్నట్టు. ఇప్పుడు అందాజగా 140 కోట్లు దాటిన జనాభా అప్పటి వరకు ఇంకెంత అవుతుందో. ఓ 6 నెలల ముందే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో షురూ చేసి అటెన్క దేశం అంతటా ఇంతమందిని లెక్క పెట్టి ఇన్ని కులాల జనాభా రాసుకొని ఈ రిపోర్ట్ వచ్చే వరకు 3 ఏళ్లు పడుతుంది అంటారు. అంటే పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాతనే ఎవల బలం బలగం ఏందో ఎరుకైతుంది అన్నట్టు.